హలో సబ్స్క్రైబర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇది మా ముంబై వ్లాగ్ పార్ట్ 2 వీడియో. ఆల్రెడీ పార్ట్ 1 వీడియో పోస్ట్ చేసి 10 డేస్ అయిపోయింది. మీలో ఇంకా ఎవరైనా కనుక చూడకపోయి ఉంటే దాని లింక్ కిందన ఇస్తున్నాను. గో అండ్ చెక్ ఇట్ అవుట్. నా లాస్ట్ వీడియోలో అయితే చెప్పాను కదా, ఛత్రపతి శివాజీ మహారాజ్ వాస్తు సంగ్రహాలయకి అయితే వచ్చామని. సో ఇది దాని కంటిన్యూషన్ వీడియో. ఇది లైక్ ఎలా అంటే మ్యూజియంలా ఉంటుంది అనమాట. అప్పటి స్కల్ప్చర్స్ ఇవన్నీ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు డెఫినెట్గా ఇక్కడ విజిట్ చేయండి. ఇది మీరు గేట్వే ఆఫ్ ఇండియాకి విజిట్ చేసినప్పుడు దాని నియర్ బై డిస్టెన్స్లా ఉంటుంది అనమాట. సో ఇది మీరు ఇక్కడికి వస్తే ఇది కవర్ చేసేయచ్చు. అండ్ గేట్వే ఆఫ్ ఇండియా నుంచి మనకి సీ పైన వెళ్తే ఎలిఫెంటా కేవ్స్ అవి ఉంటాయి. బట్ అది సీలోని చాలాసేపు జర్నీ ఉంటుంది. సో మేమైతే అది ప్రిఫర్ చేయలేదు, డైరెక్ట్గా అక్కడికి పోకుండా ఇటు వచ్చాము. సో చూస్తున్నారు కదా, లోపల అయితే మనకి ఇలా ఉంటుంది. చాలా బాగుంది. అండ్ టోటల్ ఇది 3 ఫ్లోర్స్ ఉన్నాయి. అండ్ బయట గార్డెన్ కూడా చాలా పెద్దగా ఉంది. వీడియోలో మీకు చూడడానికి ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ బట్ లోపల మీరు నడిస్తే చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది అనమాట. మనం ఇంకా కొంచెం సేపు కొన్ని చూసాక ఇంకా కొన్ని చూడలేము, అంత పెద్దగా ఉంటుంది. అండ్ ఓపిక బాగా ఉండాలి. సో మీ ఐటినరీ కనుక మీరు ముందే ప్రాపర్గా ప్లాన్ చేసుకున్నారనుకోండి, 2 డేస్లో అయితే ముంబై మెయిన్ అన్నీ చూసేయచ్చు. అలాంటి వాళ్ళ కోసం అయితే ఈ వీడియో బాగా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఇక్కడ ఈ బర్డ్స్ అవి చూస్తున్నారు కదా, వాళ్ళని మేము అడిగితే ఇవన్నీ ఒరిజినల్ అని చెప్పారు. ఒరిజినల్ బర్డ్స్కి వాటికి సమ్ కెమికల్స్ యూస్ చేసి వాళ్ళు ఇలా స్టోర్ చేశారంట. చాలా వెరైటీస్ ఆఫ్ బర్డ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. మీరు పిల్లలతో కనుక వస్తే కంపల్సరీ ఇక్కడ విజిట్ చేయండి. దే విల్ ఎంజాయ్ లాట్ హియర్. ఇలా ఈ బర్డ్స్, యానిమల్స్ ఇవన్నీ ఇలా గ్లాసెస్లో అయితే పెట్టి ఉంచారు. ఫస్ట్ అయితే మేము ఇవన్నీ చూసి ఆర్టిఫిషియల్ అని అనుకున్నాము. బట్ అక్కడ వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పారు లేదు ఇవన్నీ ఒరిజినల్వే అనేసి. సో ఇన్ని ఇలా కలెక్ట్ చేసి ఇలా పెట్టడం అయితే రియల్లీ గ్రేట్ కదండి. సో మీరైతే ఇక్కడ ఆల్ కైండ్స్ ఆఫ్ బర్డ్స్ అండ్ యానిమల్స్ని అయితే చూడొచ్చు. ఒక ఫ్లోర్ అంతా మనకి ఇలాగా యానిమల్స్ అండ్ బర్డ్స్ గ్లాసెస్లో పెట్టి ఉంచారు కదా. సో నెక్స్ట్ ఫ్లోర్లో వచ్చేసి వేరే ఉన్నాయన్నమాట. ఈ ఫ్లోర్ అంతా అయితే ఇలా ఇవే ఉన్నాయి. ఈ ఫ్లోర్ అంతా అయితే చాలా ఎనర్జెటిక్గా ఫినిష్ చూసేసాం. ఇంకా నెక్స్ట్ ఫ్లోర్ నుంచి మహా ఓపిక కొంచెం తగ్గిపోతుంది. ఇప్పుడైతే మేము ఇంకా వేరే గ్యాలరీ రూమ్స్కి అయితే ఎంటర్ అవుతున్నాము. ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ ఆర్ట్ అయితే ఇక్కడ మీరు చూస్తారు.
ఇక్కడ మీరు మమ్మీస్ ఎలా ఉంటాయో శాంపుల్ ఇక్కడ చూడొచ్చు. అండ్ అప్పటి వాళ్ళు వేసుకునే జ్యువెలరీస్ అవన్నీ ఇక్కడ గ్యాలరీలో స్టోర్ చేసి పెట్టారు. అండ్ అప్పట్లో ఎన్ని టైప్స్ ఆఫ్ కాయిన్స్ ఉన్నాయో, డిఫరెంట్ కాయిన్స్, అవన్నీ మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. అండ్ వాటి నేమ్స్ అవి కూడా కిందన రాశారు. సో మీరు అది కిందన చదివారు అనుకోండి, మీకు అవి ఈజీగా అర్థం అవుతున్నాయి. ఈ రూమ్ అంతా చూసారు కదా, అలాగా కాయిన్స్తో అవి నిండిపోయి ఉన్నాయి మొత్తం. అండ్ ఇక్కడ ఈ ఆర్ట్ చూసారా, ఈ ఆర్ట్ అయితే చాలా నచ్చింది నాకు. అంటే ముంబైలోని సిటిజన్స్ లైఫ్ ఎలా ఉంటుందా అనేసి చూపించారు, మెట్రో లైఫ్ ఎలా ఉంటుందా అనేసి. అంటే పబ్లిక్ అంతా ఎంత రష్ ఉంటారో, ఒకరిని టచ్ చేసుకుంటానే జర్నీ చేస్తారు. సో అదైతే ఇలా చూపించాడు ఇక్కడ. అండ్ ఇక్కడ ఉన్నవన్నీ ఇవి సిల్వర్ ఐటమ్స్ అంట. సో అవి చూస్తున్నాము, చాలా అంటే హెవీగా కనిపిస్తున్నాయి. మరి వెయిట్ ఎంత ఉంటుందో ఏంటో తెలియదు, కానీ చూడడానికి అయితే చాలా హెవీగా అనిపిస్తున్నాయి. అండ్ యూనిక్గా కూడా ఉన్నాయి, అందుకనే చూస్తున్నాం అనమాట ఇవి. అండ్ ఇక్కడ ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకో గ్యాలరీ రూము, అది పెయింటింగ్ రూము. అప్పట్లో ఉన్నవన్నీ పెయింటింగ్ నీట్గా వేసి ఉన్నాయి. ఇక్కడ ఈ పెయింటింగ్స్ అన్నీ చాలా నీట్గా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ కింద మనకి మ్యాటర్ అది కూడా ఉంటుంది. ఇంకా మీ ఓపిక అనమాట, మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో అది మీరు చదువుకుంటూ తెలుసుకోవచ్చు. మీకు ఇంకా డీటెయిల్డ్గా కావాలి అనుకోండి, మీరు ఆ కిందన ఉన్న కంటెంట్ని చదివితే కనుక మీకు బ్రీఫ్గా అర్థమవుతుంది. టైం ఉంది అనుకుంటే మీరు ఇక్కడ అలాగా స్పెండ్ చేయొచ్చు. ఇంకా మీ ఓపిక, మీ డిపెండ్స్ అపాన్ మీ టైము. అది అయిపోగానే నెక్స్ట్ ఇంకా వేరే గ్యాలరీ రూమ్కి ఎంటర్ అయ్యామన్నమాట. ఇందులో ఎంటర్ అవ్వగానే లిటరల్లీ కాసేపు అయితే అలా ఉండిపోయాము. ఏమైనా సిల్వర్ షాప్కి వచ్చామా అనేసి అనిపించింది కాసేపు, అంత బాగున్నాయి. కళ్ళు అయితే చాలా మెస్మరైజింగ్ అయిపోయింది ఇక్కడ. చాలా అంటే చాలా బాగుంది కలెక్షన్ అంతా అప్పటి వాళ్ళది. అండ్ మాకు చాలా నచ్చాయి. అండ్ ఇదైతే చూసుకొని ఇంకా కంప్లీట్ చేసేసాము. ఇవే కాకుండా ఇంకా చాలా గ్యాలరీ రూమ్స్ ఉన్నాయండి. అప్పటి వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్, వాళ్ళ వేసుకునే వాళ్ళ ఉండే మొత్తం అన్నీ ఉన్నాయి ఇక్కడ. మీ టైం ఉంటే మటుకు ఇక్కడ మీరు స్పెండ్ చేయండి. సో మేమైతే అది చూసాక ఇంకా ఎగ్జిట్ అయిపోయాము. ఇంకా నెక్స్ట్ మేము వెళ్ళిపోయాము మెరైన్ డ్రైవ్కి. ఈ ప్లేస్ చూడగానే మీరైతే ఆల్రెడీ గెస్ చేసేసి ఉంటారు కదా. ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగా అనిపించింది. మేము ఇది వెళ్ళింది ఆఫ్టర్నూన్. ఈవినింగ్ అయితే ఇంకా పబ్లిక్ అంతా వస్తారంట, ఇదంతా ఫుల్ రష్ అయిపోతుంది. సో మేము ఇంకెక్కడ చూసుకొని నెక్స్ట్ స్టార్ట్ అయిపోయాం. అండ్ అక్కడ అది కనిపిస్తుంది హజ్ అలీ దర్గా అండి. మేమైతే దగ్గరికి వెళ్ళలేదు, సో ఇలాగ దూరం నుంచి షూట్ చేశాను. అండ్ ఇది వచ్చేసి షారుఖ్ ఖాన్ వాళ్ళ హౌస్. గ్రీన్ కలర్ నెట్తో కనిపిస్తుంది కదా, అది షారుఖ్ ఖాన్ వాళ్ళ హౌస్. ప్రజెంట్ అయితే హౌస్ అంతా అలా గ్రీన్ కలర్ నెట్తో ఉంది. హౌస్ ఏదో సమ్ రీమోడలింగ్ ఏదో చేయిస్తున్నారంట. అండ్ బయట గేట్ దగ్గర అయితే పబ్లిక్ ఇంకా గ్యాప్ లేకుండా ఇంకా పిక్స్ తీసుకుంటున్నారు. మళ్ళీ హౌస్కి ఆపోజిట్నే బీచ్ ఉంది. సో బీచ్ వ్యూ అయితే ఇక్కడ నుంచి ఇలా కనిపిస్తుంది. అండ్ ఇక్కడికి దగ్గరలోనే సల్మాన్ ఖాన్ వాళ్ళ హౌస్ కూడా ఉంది. అది చాలా చిన్నగా అనిపించింది. ఐ డోంట్ నో లోపల ఎలా ఉంటుందో. డీమార్ట్ ఉంటుంది కదా, దాని పైననే హౌస్ అంట. సో అదైతే నేను షూట్ చేయడం మిస్ అయ్యాను.
ఇంక ఇది వచ్చేసరికి సీ లింక్ బ్రిడ్జ్. ఇది నియర్లీ 5.8 కిలోమీటర్స్ అంత డిస్టెన్స్ ఉంది. ఇది కూడా మీకు బాంద్రా ఏరియాలో వస్తుంది ఇవంతా మీకు. జనరల్గా అయితే సీ మీద నుంచి వెళ్ళడం అయితే వేరు, బట్ ఇది మనం ఇప్పుడు కింద నుంచి వెళ్తున్నాం. సో ఇది ఒక నైస్ ఎక్స్పీరియన్స్. సో అవన్నీ కవర్ చేశాక ఇంకా లంచ్ చేసేసి మా రూమ్కి అయితే వెళ్ళిపోయాము. మేము స్టే చేసిన హోటల్కి వెళ్ళి రెస్ట్ తీసుకొని ఇంక ఈవినింగ్ అయితే టెంపుల్కి ప్లాన్ చేసుకున్నాం. సిద్ధి వినాయక టెంపుల్కి అయితే వచ్చాము. ఈవినింగ్ ఇంకేం ప్రోగ్రామ్ పెట్టుకోలేదు, ఓన్లీ టెంపుల్ ప్రోగ్రామే ఉంది మాకు. గుడి బయటనే మనకి ఇలాగ బాస్కెట్స్ తోటి ఫ్లవర్స్ ప్రసాదాలన్నీ అమ్ముతుంటారు. సో ఇక్కడే బాస్కెట్స్ తో తీసుకొని ఇంకా మేము వెళ్ళిపోయాము. వాళ్ళే చెప్పులు అవి ఉంచుతారు కిందన. సో అక్కడ ఉంచేసి ఇంకా మేమైతే లోపలికి ఇన్ అయ్యాం. ఈ టెంపుల్ చాలా ఫేమస్ కదండి ముంబైలోని. ఇది అండ్ మహాలక్ష్మి టెంపుల్ రెండు ఫేమస్, బట్ ఆ టెంపుల్కి వెళ్ళడం కుదరలేదు. సో ఈ టెంపుల్కి అయితే వచ్చాం. అండ్ పూణేలో కూడా మాకు దగడు షేట్ వినాయకుడు టెంపుల్ ఉంటుంది. అది కూడా సేమ్ ఇలానే అనిపిస్తుంది మనకి. అట్మాస్ఫియర్ అంతా బయట అంతా కొంచెం ఇలానే అనిపిస్తుంది. క్యూ అన్నది అయితే ఇంక ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. క్యూలో వెళ్తున్నప్పుడే మనకి టికెట్స్ కూడా తీసుకోవచ్చు దర్శనంవి. పర్ పర్సన్ 100 రూపీస్ అయితే ఉంటుంది. ఇప్పుడైతే ఆరతి స్టార్ట్ అయిపోయింది. ఆరతి అయితే నియర్లీ 1/2 అవర్ 30 మినిట్స్ అయితే పడుతుంది. ఇంకా ఈ 1/2 అవర్ దర్శనం అయితే ఆపేశారు. సో ఇంకా క్యూలోనే అలాగా వెయిట్ చేసాం. మీరు ఇక్కడ స్క్రీన్స్లో చూడొచ్చు వినాయకుడిని. ఎందుకంటే ఇక్కడి వరకే ఇంకా ఎలా ఉందన్నమాట ఫోన్స్, ఇంకా లోపలికి అయితే ఎలా చేయరు కదా ఆబ్వియస్లీ. దర్శనం అయితే ఇక్కడ మాకు బాగా జరిగింది. అండ్ దర్శనం చేసుకున్నాక చాలా బ్లెస్డ్గా అనిపించింది. ఇంకా మాకు ఆ రోజు ఈవినింగ్ ఏ ప్రోగ్రామ్స్ లేవు కాబట్టి ఇక్కడే హ్యాపీగా రిలాక్స్డ్గా స్పెండ్ చేసాం. మేము వెళ్ళింది సండే. క్రౌడ్ అయితే బాగానే వచ్చారు, బట్ దర్శనం అయితే ఫాస్ట్గానే అయిపోయింది. మాకు ఆరతి బ్రేక్ పడింది కాబట్టి 1/2 అవర్ అయ్యింది, లేదంటే ఇంకా స్పీడ్గానే అయిపోయేది. దర్శనం అయిపోయాక ఇంకా పక్కనే చాలా షాప్స్ ఉన్నాయి కదా, సో అందులోనే చిన్న షాపింగ్ అయితే చేసాం. సో అలా మా ముంబై 2 days ట్రిప్ అయితే హ్యాపీగా అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మేమైతే పూణేకి స్టార్ట్ అయిపోయాం. సో దాట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ మేక్ ష్యూర్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. టిల్ దెన్ బాయ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.